బయట పెట్టాలి, ఒకడు బలైపోయాడు అన్నాడు. ఎవరికి బలైపోయాడు? ఎన్ఐఏ చేతిలోనే ఉంది, కేంద్రం చేతిలోనే ఉంది. మీరే పాలిస్తున్నారు. మీరు పాలిస్తున్న ప్రభుత్వమే, కేంద్రమే నడిపిస్తున్నటువంటి ఎన్ఐఏ, సిబిఐ అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకు దాన్ని ఓకే ఎన్నికలప్పుడు తాత్కాలికంగా బ్రేక్ వేశారని మనం అనుకుందాం, కానీ ఓవరాల్ కంట్రోల్ ఇప్పటికీ మీకే ఉంది కదా. మరి మోదీ ఖండిస్తారు, చంద్రబాబు ఖండిస్తారు, మిగతా వాళ్ళందరూ వరుస కట్టి నేను తెలుగుదేశాన్ని అనడాన్ని నేనేమే ఇప్పుడు అనండి అని నేను చెప్పట్లేదు. దర్యాప్తు జరగాలని అన్న తర్వాత మీరు ఆ ప్రకటనతో సరిపెట్టండి. కానీ పూర్తిగా రెండిటికి విరుద్ధంగా ఎవరు బాధపడతారని నేను చెప్పట్లేదు. కానీ నిన్న రాత్రి మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి నేను ఎక్కడో ఉండి ఖండించి అప్పుడు అందరు ఖండించేశారు. కానీ ఆ 2-3 పత్రికలు చూస్తే వాళ్ళ సైట్స్ లో లేదు వార్త. ఇంగ్లీష్ పత్రికలన్నీ జాతీయ పత్రికలు ఇచ్చేసాయి, ఛానల్స్ లో వచ్చేసాయి. కమల్ హాసన్ లాగా యాక్ట్ చేశారు, అది ఇదని హెడ్డింగులు పెడతారు. ఇట్లాంటివి ఊహిస్తామా సతీష్? ఇప్పుడు ఫండమెంటల్ గా ఒక ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, రాజకీయ నాయకుడు అయినా, సాటి మనిషి అయినా సరే ఒక దాడికి గురయ్యాడు అంటే ముందు అతని భద్రత ఇది సరికాదు అటువంటివి మాట్లాడతాం. కానీ కాబట్టి ఇదేమో ఒక విధంగా చాలా మీరు అన్నట్టుగా పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే చాలా అవాంఛనీయమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. రెండు అన్వాంటెడ్ ఇంకొకటి ఆందోళన కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఐ హావ్ సీన్ విజయవాడ ఫర్ 30 years అక్కడ ఉన్నవాడిగా ఇలాంటి ఘటనలు ఇలా వ్యాపిస్తే సామాన్య ప్రజలు సఫర్ అవుతారు, ఓటర్లు సఫర్ అవుతారు, వాతావరణం ఉద్రిక్తం అయిపోతుంది, ఆంక్షలు పెడతారు. వీటన్నిటికి ఎవరండి గురవుతారు? ఇప్పుడు ఆ గంగానమ్మ గుడి దగ్గర అక్కడ జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా సంబంధం? ఉదాహరణకు రేపు పొద్దు నుంచి అక్కడ చాలా టెన్షన్. ఈ టెన్షన్ ఎవరు భరించాలి? ఇలాంటి వాళ్ళు మన మధ్య ఉండి ఇలాంటి దాడులు చేశారు అన్న విషయం అక్కడ ఉన్న ప్రజలను ఎలాంటి ఉద్రిక్తతకు గురి చేస్తుంది. కాబట్టి ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇంతకుముందు చాలా మంది అధికారుల బదిలీలు అవి ఇవి చేశారు, మంచిది. ఇప్పుడైనా మీరు ఎందుకు తీసుకోకూడదు? ప్రోయాక్టివ్ స్టెప్స్ మీరు తీసుకోండి. సిబిఐ దాని మీద ఇదిగో ఇందాక నేను చెప్పిన ప్రశ్న, పాతవే వాళ్ళు ఇంకా తేల్చలేదే, ఇప్పుడు జరిగేదే ఉంటుంది. అండ్ ఐ విష్ జగన్ తొందరగా దీని నుంచి రికవర్ అవ్వడం. ఆయన ఎలాగో వెళ్తాడు, ఆయన వెళ్తాడు అంటున్నారు. జాగ్రత్త తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది టాప్ మీదకి ఎందుకు ఎక్కారు ఇలా ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన ప్రతి చోట ఇలాగే ఎక్కుతున్నారు, ప్రతి చోట కరెంట్ ఇలాగే తీసేస్తున్నారు అని అంటున్నారు. ఓకే జరిగి ఉండొచ్చు, కానీ ఈ ఘటన తర్వాత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రైట్. అలాగే తలపల్లి రావు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే అధికారం రాదన్న అక్కస్సుతో చంద్రబాబు నాయుడు కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయన ఒక వీడియో కూడా ప్రదర్శించారు. ఫస్ట్ అది ఒకసారి చూద్దాం సార్. వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్ధం సభలు సక్సెస్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్, రోడ్ షో జరుగుతుంది చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది, రెచ్చగొట్టడం కూడా కనపడుతుంది. ఒకసారి అది వేసి చూపించు. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. మీ ఉత్సాహం చూశాం, మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. పక్క తమ్ముళ్ళు ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు, నిస్సహాయులకు, సమాజంలో నిలవలేని వాళ్ళకు, బతకలేని వాళ్ళకు, ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు, నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉందంటాడు. రైట్. రవి గారు, నిజంగా అలాంటి వాతావరణం ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాళ్ళతో కొట్టండి ఆ తరహాగా ప్రొవోకింగ్గా చేసిన స్టేట్మెంట్స్ని ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది. ఇందాక ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఈ అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి అనే టీం మెన్షన్ చేశారు. అంటే సహజంగా ఇక్కడ రాయి తగిలింది కాబట్టి రాళ్ళు తీసుకొని మీరు చేయండి అని ప్రతిపక్ష నాయకుడు నోట్లో వచ్చింది కాబట్టి దాన్ని తప్పకుండా ఉపయోగిస్తారు.
చంద్రబాబు నాయుడే కాదు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆవేశంగా మాట్లాడుతున్న మాట నిజమే. ఒకప్పుడు జగన్ కూడా అన్నాడు కదా నంద్యాల సభలో ఈ ముఖ్యమంత్రిని ఉరి తీయాలి అన్నాడు, కాల్ చేయాలన్నాడు, ఇటువంటివి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎన్నికల ప్రచార సభల్లో ఉద్రిక్తత ఇక్కడ ఒక సమస్య. రెండవది అక్కడున్న నేపథ్యం, అక్కడున్న వాతావరణం. మూడోది నిన్న పొద్దున మంగళగిరిలో మాట్లాడినట్టుగా ఉన్నారు, సాయంత్రము రాత్రికి అక్కడి నుంచి ఆ కేసనపల్లి రాత్రి బస్సుకు వెళ్తారని. అంటే ఆయన షెడ్యూల్ క్లియర్ గా ఉంది. సో అక్కడ చేస్తే రాష్ట్రం అంతటి దృష్టిని ఆకర్షించే ఒక అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఇంకోటి ఏమో ఇందాక ఎవరో అంటున్నట్టుగా ప్లాన్ చేసుకుంటే ఉండే పద్ధతులు కొన్ని ఉంటాయండి. తల మీద డైరెక్ట్గా కొట్టండి అని ఎవరు ప్లాన్ చేసుకోరు. ఇప్పుడు ఇక్కడ తగిలింది, అది ఇక్కడ తగిలితే కడతకు తగిలినా, ఇక్కడ తగిలినా, ఇక్కడ తలపైన తగిలినా అది చాలా ఇంకా ప్రాణాపాయానికి సంబంధించిన అంతే కదా, ప్రాణాపాయమైన విషయమే అది. కాబట్టి అది కూడా చీకట్లో లైట్లు అరిపి ఎవరినో చెట్టు కింద పెట్టుకొని అక్కడి నుంచి మీరు రాయండి అని అడగడం సాధారణంగా జరగదు. ఇప్పుడు అనుమానించదలుచుకుంటే రాయి అక్కడి నుంచి వేయలేదు, అసలు ఏమీ జరగలేదు. కొంతమంది అంటుంటారు ఏమీ జరగలేదు అంటే గజం మిథ్యా, పలాయనం మిథ్యా, దాడి మిథ్యా, గాయం మిథ్యా, రక్తం మిథ్యా. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని వీడియోలు వచ్చాయి. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఈ పూల దండ అంటే చిన్న క్రేన్ సాయంతో ఈ పూల దండలు వేయడం అంటే భారీ పూల దండలు వేయడం అనేది జరుగుతుంది. అది వేస్తున్నప్పుడు దానికి కొక్కేం తగిలిందని కొందరు ప్రస్తావించారు. మళ్ళీ ఆ తర్వాత అసలు వీడియో వచ్చింది, అంటే రాయి వచ్చి తగులుతున్న వీడియో. సీరియస్ అటెంప్ట్. నా ప్రధానమైన అభ్యంతరమే అది. మీరు మీ దాన్ని ఎంతైనా ఖండించండి, ఎదుటి పార్టీని ఎంతైనా కదా, మా మీద ఆరోపణ తప్పని ఖండించండి, ఎదుటి వాళ్ళ మీద కూడా మీరు విమర్శ చేయండి. కానీ జరిగిన ఘటనకు సంబంధించి దాని ఫ్యాక్ట్స్, దాని డీటెయిల్స్, అది ఎలా జరిగింది జరగలేదు, ఒక 10 ప్రశ్నలను సంధించారు. అవి 2 మీడియాల్లో సమానంగా వచ్చాయి. కాబట్టి మీడియా వాళ్ళవి కాదు, అవి కూడా వీళ్ళు ఇచ్చినవేనా అనుకోవచ్చు. వాళ్ళ అధికార ప్రతినిధి కూడా అవే 1, 2, 3 అని మెన్షన్ చేశారు. అవి చాలా పేలవంగా ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్పడం అన్నది అసలు ఏమాత్రం పెద్ద సమస్య కాదు, కానీ అది ఆ పని మనది కాదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కౌంటర్ ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నిస్తారో, యు జాయిన్ ఇన్ కండెమింగ్ ది అటాక్, యు జాయిన్ ఇన్ డిమాండింగ్ ఎంక్వైరీ. అసలు తెలుగుదేశం పార్టీ కౌంటర్ ప్రొడక్టివ్ కదా. ఇప్పుడు అనుకోక మీరెందుకు భుజాలు తడుముకుంటున్నా అంటే ఏం చెప్పాలి, మీరు సమర్థించుకోవాల్సిన పరిస్థితిలో. నేను ఇప్పటికీ మాజీ ఆయన నరేంద్ర చూశాను, వర్లరామయ్య చూశాను, ఇంకా చాలా మందివి. ఎందుకు వాళ్ళు ఇవి ఆ పద్ధతిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఆ మోడ్లోకి తెలియదు నాకు. అంటే తెలుగుదేశం పార్టీ చాలా అనుభవం కలిగిన పెద్ద థింక్ ట్యాంక్ ఇదంతా ఉన్నటువంటి పార్టీ, మాకు అనుకూలంగా ఉంది. పైగా అంటే ఇది కోడికత్తి 2.0 డ్రామా. ఇప్పుడు కోడికత్తి కూడా అండి, ఇప్పుడు కోడికత్తి, కుక్క కత్తి, గాడిద కత్తి, ఏ కత్తి అయినా కత్తే కదండి. కత్తితో గాయమే అవుతుంది కదండి, బ్లేడ్తో కూడా గాయం అవుతుందండి. విమానాల్లోకి బ్లేడ్ కాదు కదా, పిన్నిస్ని కూడా అలౌ చేయరు మనం విమానాలు ఎక్కేటప్పుడు. ఎందుకు, గాయపరచడానికి ఒక దీంట్లో జరుగుతుంది. చులకన చేయకండి, మీరు కోడికత్తిని కూడా చులకన చేయకండి. అబ్బాయి ఉన్నాడు కదా, ఏం జరిగింది అనేది తేలాలి తప్ప జరిగింది కాదు నిజం కాదు అనేది ఇక్కడ ఏం లేదు. అందుకని ప్రతిపక్ష నాయకుడుగా అప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు మీరున్నారు. ఎవరి మీద జరిగినా ఖండిస్తాము, లేదా ఎవరి మీద జరిగినా బాధపడతాము, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళుగా. అంతేగాని ఇటు జరిగితే బాధపడకూడదు, అటు జరిగితే బాధపడకూడదు అంటే అది ఎలా కుదురుతుందండి. వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళి అడిగారు, ఓకే ఎన్నికల సంఘం ఇటువంటిప్పుడు పకడ్బందీ అయిన ఏర్పాట్లు చేయాలి. మూడోది ఒక శాంతియుత వాతావరణం తీసుకొని రావాలి. మీరు రాజకీయాల మీద డిబేట్ చేయండి, మేము ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఏమవుతుంది ఇట్లాంటి వాటి వల్ల మొత్తం ఎన్నికల రంగం పోతుంది, డైవర్ట్ అయిపోతుంది. ఇంకా చిన్న వ్యక్తిగతమైన విషయాలు, జోకులు. ఒకటైతే తెలుగు వాళ్ళు ఇంకా అంత దిగజారలేదని నేను అనుకుంటున్నా మానసికంగా. ఒక దాడో ఒక ఘటన జరిగితే దాని సీరియస్నెస్, దానికి ఉండాల్సిన గాంభీర్యం తగ్గించేసి అందులో ఇన్వాల్వ్ అయిన భాగస్వాములుగా ఉన్న లేకపోతే గురైన వాళ్ళను అవహేళన చేస్తే ఆస్వాదించేటంత పరిస్థితికి మన రాజకీయాలు, మన ప్రజలు ఇంకా రాలేదు. ఎందుకు జరుగుతుంది ఏంటని ఆందోళన పడుతున్నారు. కాబట్టి ఆ సీరియస్నెస్ తీసుకోవాలి, తెలుగుదేశం కూడా గుర్తించాల్సింది నా ఉద్దేశంలో. జనసేన ఉందనుకోండి, ఉదాహరణకు నాగబాబు పొద్దున ఒక ట్వీట్ పెట్టాడు, పొద్దున ముందు ఏది బాగానే స్కెచ్ చేసుకున్నారు కానీ ఏదో అయిందని. మళ్ళీ ఆ తర్వాత మోదీ, చంద్రబాబు వీళ్ళు చూసి ఆయన కూడా చేశాడు. నాకు బాగా గుర్తుంది, పవన్ కళ్యాణ్తో అప్పుడు నేను సన్నిహితంగా కూడా ఉండేవాడు. ఆయన విమానాశ్రయంలో జరగగానే ముందు ఆయనే ఖండించాడు.
బహుశా ఇప్పుడు వాతావరణం మారిపోయింది కాబట్టి ఆయన ఇంకా ఖండించలేదేమో. అవును, ఆయన లేదు, పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇంకా రాలేదు. వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన సోదరుడు నాగబాబు నాగబాబు ముందు అలా ట్వీట్ చెప్పి తర్వాత సర్దుకున్నారు. అవును. అలా ఉండాలి కానీ ఓకే. ఒక మాట అన్నాం కాబట్టి దానికే ఉంటే దానివల్ల వచ్చి ఒరిగేది ఏముంది అదనంగా తెలుగుదేశం పార్టీకి? నా ప్రశ్న మొన్న చెప్పు పడింది అవును వెనక నుంచి. అవును ఇప్పుడు ఎక్కడో ప్రజలు నిరసనగా వచ్చి చెప్పులేస్తే అది వేరు పాలకుల మీద అన్నిటికీ పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. అవును. కానీ ఎక్కడో పథకం ప్రకారం రాయి పడడాన్ని ఉమ్. ఇప్పుడు ఒక పత్రికలో రాళ్ళు అని హెడ్డింగ్ పెట్టాడు. అవును. రాళ్ళు ఒక రాయింది, రాయి, ఆ ఒక రాయి. రాయి ఎక్కడ అని వెతుకుతుంటే ఒక రాళ్ళు రాయి, heading- రెండోది ఒక రాయితో ఎవరు కొట్టించుకోరు కదా. అది ఇప్పుడు కదా, ఒక అనుకోకుండా రాయితో- రెప్పపాట్ల తప్పుంటే కన్ను పోయేది, లేదంటే ప్రాణమే పోయేది. ఇంకోటి ఒక రాయితో పథకం ప్రకారం కొట్టించుకుంటే మరి లైట్లు తీసేయడం ఇంత అక్కర్లేదు కదా దానికి. అవును, అవును. కాబట్టి జరిగింది అబద్ధము, జరిగింది మిథ్య అని ఒప్పించడానికి ఓకే. ఇంత ప్రయత్నం చేయడం అనవసరం. ఎవరికి లాభం అంటే దానివల్ల నేను అంటూ తెలుగుదేశానికి మటుకు ఏం లాభం దానివల్ల? ఓకే. అది నిజం కాదు, అదేం జరగలేదు అంటే అనేది. జగన్మోహన్ రేపు చంద్రబాబు మీద జరుగుతుందండి, నేను జరగకూడదని నేను కోరుకుంటా అవునవును. మనస్ఫూర్తిగా. ఉమ్. లేదు ఇంకొక ఆయన మీద పవన్ కళ్యాణ్ నా మీద బ్లేడ్లతో దాడి చేస్తున్నారని అన్నాడు. జరగకూడదు. అంగళంలో జరిగింది కదా, అంగళంలో చంద్రబాబు నాయుడు మీద ఒక రాయి వచ్చి రాయి పడింది. వచ్చి పడింది. పడితే మరి అది అన్నీ అట్లా అంటే అప్పుడు కూడా అలాగేంటి ఏమవుతుందండి? ఉమ్. కాబట్టి మనం ఒకరి మీద ఒకరి కోపంతో, కక్షతోనో లేకపోతే వ్యతిరేకతతోనో ఓకే. అందరికీ వ్యవస్థకే ముప్పు అంటే ఎన్నికల ముందు సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాకు తెరలేపాడు అని టీడీపీ పదే పదే సార్, ప్రస్తావిస్తుంది. సానుభూతికి- నిజంగా సానుభూతి వస్తాయి ఇలాంటి ఇన్సిడెంట్ల వల్ల? సార్ 2004 ఎన్నికలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 2004 ఎన్నికల ముందు నేను హైదరాబాద్ లో బస్సులో పోతుంటే అప్పుడు చంద్రబాబు దాడి గురించి తెలిసింది. ఆ తర్వాత ఒక సభలో ఉండాలి, మేము సభ తొందరగా ముగించి వచ్చాము. ఆ తర్వాత చంద్రబాబు రక్తం ఓడుతున్న అవన్నీ పెట్టి ఎన్నికల కటౌట్లు అన్ని తయారు చేశారు. ఏం జరిగింది? ఏం రాలేదు కదా, సానుభూతి ఏమి ఓడిపోయాడు కదా. అప్పుడు కొంత ముందస్తుగా ఎన్నికలు కూడా పోయారు, ముందుగా ఎన్నికలకు కూడా వెళ్ళారు. కానీ వర్కౌట్ అవ్వాల. సానుభూతులు ప్రతిసారి ఒకటే విధంగా ఉండవండి. అన్ని పొలిటికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ కెమిస్ట్రీ, సానుభూతి కలిస్తే అవుతుంది తప్ప ఓకే. లేకపోతే ప్రతి ఒక్కడు కోసుకొని కట్లు కట్టుకొని వచ్చి ఎన్నికల్లో పాల్గొంటాడు. అందుకని అది అంత సులభం కాదు. రైట్. కావాలంటే అలాంటి వాళ్ళు